హాయ్ అండి. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలైతే ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎవరికి ఇస్తారు ఏంటి అనేది మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు లైక్ చేసి షేర్ చేయండి. కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం వ్యవసాయ భూమి లేని కూలీల కుటుంబాలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు పనులు చేసిన వారికి ఈ పథకం అయితే వర్తింపజేస్తారు. ఖచ్చితంగా మీకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండాలి. మీరు 2023-24 సంవత్సరంలో 20 రోజులైనా కనీసం పనిచేసి ఉండాలి. ఆధార్, రేషన్ కార్డు ద్వారా కూలీల కుటుంబాన్ని యూనిట్గా గుర్తిస్తారు. లబ్ధి పొందాలంటే కుటుంబంలో ఎవరికి భూమి అయితే ఉండకూడదని అయితే చెప్పడం జరిగింది. ఉంటే వారిని అనర్హులుగా పరిగణిస్తారు. 6,000 చొప్పున 2 విడతల్లో 12,000 రూపాయలు వారి ఖాతాలోనైతే జమ చేస్తారు. ఈ పథకాన్ని ఈ నెల 26వ తేదీన తొలి విడతగా అమలు చేయనున్నారు. అదే రోజు వీళ్ళ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయనున్నారు.